ఉత్తరాంధ్ర వెనుకబడతానికి కారణం అయినా కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించినా కూడా, ఆయన తండ్రి చావు గురించి వ్యక్తిగతంగా విమర్శించినా కూడా ఈ రోజున వాళ్ళకే తీసుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చి మళ్ళీ వాళ్ళకే, వాళ్ళ కుటుంబ సభ్యులకే ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఇస్తున్నాడంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గుట్టు వైఎస్ఆర్సీపీ బొత్స సత్యనారాయణ గారి దగ్గర, వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర ఏముందని అడుగుతా ఉన్నా. ఈ రోజున బొత్స ఝాన్సీ గారిని తీసుకొచ్చి వైజాగ్ ఎంపీగా పోటీ చేయించాలని అనుకుంటా ఉన్నావు. ఎంవివి సత్యనారాయణ ఎవరైతే భూ కబ్జాలు చేశారో, ఎవరైతే మొన్న వైఎస్ఆర్సీపీ రౌడీ మోకలు కిడ్నాప్ చేశారో, వైజాగ్ లో భూదందాలు ఎవరైతే చేశారో, వైజాగ్ లో ఒక ప్రధాన రహదారిని తన వాస్తు కోసం ఎవరైతే ఆపేశారో అతన్ని తీసుకెళ్లి వైజాగ్ ఈస్ట్ లో పోటీ చేపిస్తా ఉన్నాడు. ఈ రోజున వైజాగ్ ఎంపీగా అతను పోటీ చేస్తే ఓడిపోతాడని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇతనికి ఫైనాన్షియల్ గా లావాదేవీలు ఉన్నాయి కాబట్టి అతనికి సీటు నిరాకరిస్తే ఇతని లావాదేవీలన్నీ అతను బయట పెడతాడనే ఒకే ఒక్క భయంతో అతను తీసుకెళ్లి వైజాగ్ ఈస్ట్ లో పోటీ చేస్తున్న పరిస్థితి. దువ్వాడ శ్రీనివాస్ ఈ రోజున టెక్కల్లో పోటీ చేస్తున్న పరిస్థితి. అతని మీద కూడా జగన్మోహన్ రెడ్డితో లావాదేవీలు ఉన్నాయి, అతను కూడా బినామీ అనే ఆరోపణలు ఉన్నాయి. అతను కూడా గడిచిన 4.5 సంవత్సరాల్లో అనేక మార్లు నియోజకవర్గంలో ప్రజలు తరిమి కొట్టిన పరిస్థితి. కానీ అతని మీద వ్యతిరేకత లేదా? అతనికే మళ్ళీ ఎందుకు సీట్ ఇస్తున్నారని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మీకు 4.5 సంవత్సరాలు నామినేటెడ్ పోస్టులకి, సలహాదారులకి, అన్నిటికీ ఒకే సామాజిక వర్గానికి పదవులు ఇచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున పుట్టి మునిగిపోయే సమయానికి, ప్రజల్లో వ్యతిరేకత వస్తున్న సమయానికి బీసీ కార్డు అనేది ముందు పెట్టి నా ఎస్సీలు, నా బీసీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీద తిప్పే కార్యక్రమానికి, రోడ్ల మీద తిరిగే కార్యక్రమానికి, ఈయన తప్పులన్నింటినీ వెనకేసుకొచ్చే కార్యక్రమానికి మాత్రం బీసీలను ముందు పెట్టి 4.5 సంవత్సరాలుగా పదవులన్నీ కూడా ఒకే సామాజిక వర్గానికి, సొంత సామాజిక వర్గానికి జీతాలు వచ్చే పదవులు, డబ్బులు వచ్చే పదవులన్నీ ఈయనకి కదా బీసీ స్థానాలను మార్చి సొంత సామాజిక వర్గం నేతలకు టికెట్లు ఇస్తున్నారు. అట్లాంటప్పుడు నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని పదే చెప్పడం వారికే అన్యాయం చేయడం. మళ్ళీ నా ఎస్సీలు, నా బీసీలు అని చెప్పి ఉత్తప్పుడు డంకా ఊదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున బీసీ సీట్లు, ఎస్సీ సీట్లు, బీసీ సీట్లలో తీసుకొచ్చి వాళ్ళ సొంత సామాజిక వర్గానికి లేదా ఓసీలో అదర్ కమ్యూనిటీస్ లో ఉన్న సీట్లను తీసుకొచ్చి వాళ్ళ సొంత కమ్యూనిటీకి తీసుకొచ్చి కేటాయిస్తున్న పరిస్థితి. ఈ రోజున జోగి రమేష్ అనే వ్యక్తి ఎంత పెద్ద రౌడీ, ఎంత పెద్ద అవినీతి చేశాడు. ఇళ్ల స్కామ్ లో ఒక గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉండి ప్రతిపక్ష పార్టీల మీద, పార్టీ ఆఫీసుల మీద దాడి చేసి ప్రతిపక్ష పార్టీ నాయకుల ఇళ్ల మీద దాడికి వెళ్లిన జోగి రమేష్ ఈ రోజున పెడని నియోజకవర్గంలో ఎటువంటి దౌర్జన్యాలు చేశాడంటే, మట్టి మాఫియాని అడ్డుకుంటున్నారని చెప్పి జనసేన పార్టీ నాయకులు అడ్డుకుంటే వాళ్ళని స్తంభానికి కట్టేసి కొట్టించిన పరిస్థితి జోగి రమేష్ పెడన్ నియోజకవర్గంలో అతను ఓడిపోతాడు, అతని లూప్ హోల్స్ అన్ని జోగి రమేష్ కి తెలుసు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి లూప్ హోల్స్ అన్ని జోగి రమేష్ కి తెలుసు, సీట్ ఇవ్వకపోతే ప్రెస్ మీట్ పెట్టి మొత్తం బయట పెడతాడనే భయంతో అతన్ని తీసుకొచ్చి ఈ రోజున పెనమలూరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న పరిస్థితి. అక్కడ ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయనకి సీటు నిరాకరిస్తున్న పరిస్థితి పార్థసారథి గారికి. అదే విధంగా ఏలూరు పార్లమెంట్ తీసుకుంటే సార్, రైతుల్ని దుర్భాషలాడిన వ్యక్తి, రైతుల్ని ఎర్రిపప్పులను తిట్టిన కారుమూరు నాగేశ్వరరావు గారి కొడుకు కారుమూరు సునీల్ గారికి ఈ రోజున అక్కడ తీసుకొచ్చి మీరు ఎంపీ టికెట్ ఇస్తా ఉన్నారంటే దేనికి సంకేతం అని నేను అడుగుతా ఉన్నా. తిరుపతి ఎంపీ సీట్ తీసుకుంటే గురుమూర్తి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా సేవలు చేసిన వ్యక్తి, ఆయన్ని ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్ లోకి వెళ్ళి ఒక్కసారైనా స్పెషల్ స్టేటస్ గురించి కానీ, ప్యాకేజ్ గురించి కానీ, లేదా రాష్ట్రానికి కావాల్సిన నిధుల గురించి కానీ ఒక్కసారి కూడా గడిచిన 3.5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి లేదు. ఈ రోజున అతన్ని తీసుకెళ్లి వేరే చోట సత్యవేడులో తీసుకెళ్లి మీరు అతన్ని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి బదిలీ చేసినంత మాత్రాన గెలుపు అవకాశాలు ఉంటాయా? ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ చెల్లుతుందా? ఇక్కడ సర్వేలో నెగిటివ్ గా ఉంటే ఇంకో దగ్గర